నో స్టాక్ బోర్డులు రాష్ట్రంలో కనపడితే సదరు పెట్రోల్ బంకులపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆ మేరకు రాష్ట్రంలో గట్టిగా 10 జిల్లాల్లో అడపాదడపా కలెక్టర్, ఎస్పీ వంటి అధికారులు స్పందించి తనిఖీలు చేపట్టారు. కానీ సీఎం ఆదేశాలు వచ్చినప్పటి నుంచి పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు ఎక్కువగా కనపడుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న నేషనల్ హైవేల్లో అంటే ప్రధానంగా విజయవాడ హైదరాబాద్, విజయవాడ విశాఖపట్నం, విజయవాడ తిరుపతి హైవేల్లో 100% పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 4600 వరకు పెట్రోల్ బంకులు ఉన్నాయి. సాధారణ రోజుల్లో పెట్రోల్ రోజుకు 6500 కిలోలీటర్లు, డీజిల్ 9500 కిలోలీటర్ల వరకు వినియోగం ఉంది. కాగా గత 4-5 రోజులుగా వినియోగం గణనీయంగా పెరగడంతో పెట్రోల్ 11,000 కిలోలీటర్లు, డీజిల్ 15,000 కిలోలీటర్ల వినియోగం పెరిగింది. సుమారు 1000 వరకు పెట్రోల్ బంకులు మూత దిశగా పయనిస్తున్నాయి. ఒకవైపు సీఎం నుంచి కలెక్టర్లు, ఎస్పీల వరకు టెన్షన్ పడకండి, ఇంధన కొరత లేదు అని మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు. అలాంటప్పుడు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు ఎందుకు కనపడుతున్నాయి? 190% పెట్రోల్ బంకుల వద్ద అధికారులు, పోలీసులు కనిపిస్తే ఒట్టు. అంతెందుకు, కరోనా సమయంలో గంట సేపు లాక్డౌన్ సడలిస్తేనే వారానికి సరిపడా నిత్యావసరాలను కొనుగోలు చేసేవారు ప్రజలు. ఎందుకంటే రేపు ఎలా ఉంటుందో అనే భయం. సేమ్ అలాగే నేడు కూడా రేపు అసలు ఇంధనం దొరకదేమో అని నేడు బంకుల వద్ద బారులు తీరుతున్నారు. మరోవైపు మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బైకులకు 2 లీటర్లు, కారుకు 15 లీటర్లు, లారీ బస్సులకు 50 లీటర్లు, భారీ వాహనాలకు 100 లీటర్లు మాత్రమే ఇవ్వాలని, క్యాన్లు, డ్రమ్ములకు ఇంధనం ఇవ్వొద్దని ఆదేశించినట్లుగా సోషల్ మీడియాలో ఒక పోస్టు చక్కర్లు కొడుతోంది. రాష్ట్రంలో ఇంధన కొరత లేకపోతే ఇవన్నీ ఎందుకు? నో స్టాక్ బోర్డులు పెట్టిన పెట్రోల్ బంకులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? అంటే పెట్రోల్ కొరత ఉందనేగా. ఇక్కడ ఒక విషయం చర్చ జరుగుతోంది. అదేంటంటే మే నెల 1వ తేదీ నుంచి ఇంధన ధరలు భారీగా పెరగనున్నాయని సూచాయిగా తెలుస్తోంది. అందుకే కృత్రిమ డిమాండ్ సృష్టిస్తున్నారని సమాచారం. ఇటీవల సిగరెట్ల రేటు పెరుగుతాయని తెలియగానే దెబ్బకు బ్లాక్ మార్కెట్ ను పెంచేసి స్టాక్ చేసి ఇప్పుడు అధిక లాభాలకు విక్రయించినట్లుగా రేపు ఇంధన పరిస్థితి కూడా అదేనా అని కూడా చర్చ జరుగుతోంది. ప్యానిక్ అవ్వకండి అనడం కాదు, ప్యానిక్ అవ్వకుండా ముందస్తు చర్యలు చేపడితే ఎందుకు ప్యానిక్ అవుతారు? ప్యానిక్ అయినప్పుడు ప్రజలు ఇలాగే ముందస్తు జాగ్రత్త కోసం పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నారు. సో డిమాండ్కు తగినట్లుగా సప్లై చేసి నో స్టాక్ బోర్డులు లేకుండా చేస్తే ప్రజలు ఆందోళనకు గురి కాకుండా సాధారణ స్థితికి వస్తారు.